వివాహం జరిగిన తరువాత భార్య చదువుకోవడం లేదా ఉద్యోగం చేయడం పైన భర్త లేదా అత్తమామలు ఆంక్షలు విధించవచ్చా? అయితే దీనికి సంబంధించి చట్టం ఏమి చెబుతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? లింగం ఆధారంగా వివక్షత అనేది నిషేధించడమైనది. ఆర్టికల్ 19 పనిచేసే హక్కు, స్వేచ్ఛగా పనిచేసే హక్కు అనేది కల్పించారు. ఆర్టికల్ 21 ఏం చెబుతుందంటే ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కు ఉంది. ఉద్యోగం చేయడం, చదువుకోవడం ఇవన్నీ ఈ హక్కులో భాగాలే. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారం చదువనివ్వకపోవడం, ఉద్యోగం చేయనివ్వకపోవడం ఇవన్నీ మెంటల్ క్రూయాలిటీ కిందకి వస్తాయి. వివాహ చట్టాలు, హిందూ మ్యారేజ్ యాక్ట్ మొదలైనవి ఏం చెబుతున్నాయంటే పెళ్లి జరిగిన తర్వాత చదవకపోవడం పైన, ఉద్యోగం చేయకపోవడం పైన ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. పెళ్లి వలన భార్య యొక్క వ్యక్తిగత హక్కులు అనేవి పోవు. సో ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే దీనికి సంబంధించి మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. దాంట్లో నెంబర్ 1, కుటుంబ సభ్యులతో శాంతిగా మాట్లాడండి. ఒకసారి కూర్చొని ఒకవేళ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం అవ్వకపోతే మీరు ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం కూడా చెప్పవచ్చు. లేదు అని అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళకైనా మీ ప్రాబ్లం అనేది చెప్పవచ్చు. ఒకవేళ ఈ ప్రాబ్లం అనేది తీవ్రంగా ఉంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది కూడా వేయచ్చు. చివరిగా సూటిగా ఒక్క మాటలో చెప్పాలి అంటే భార్యకు వివాహం జరిగిన తర్వాత చదువుకోవడం పైన, ఉద్యోగం చేయడం పైన ఎలాంటి ఆంక్షలు విధించకూడదు.